జై శ్రీరామ్. మనలో మనం తరచు చూసుకుంటే మనం చెప్పే నీతికి మనలో ఏదైనా 1-2 గుణాలన్నా ఉన్నాయా? పోనీ ఒక్క గుణమన్నా ఉందా? మనం దాన్ని ఆచరిస్తున్నామా నిరంతరం తప్పకుండా? ఏ టయానికి ఆ టైం, ఏ సమయానికి ఆ సమయం దాన్ని మనం సరిదిద్దుకుంటూనే పోవాలి. అంతేకాని చెప్పేసి ఎదుటి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ నేను ఆ ఇష్టం నేను బతుకుతాను, నన్నెవరు అడిగేది అని ఉంటారు అనేక మంది. కొంత మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, లోకం అనేక రీతిలో ఉంటారు. కాబట్టి ఈ విధంగా పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి, మిమ్మల్ని మీరు చూసుకొని నన్ను మర్చిపోయినారు. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. అదే వేమన కూడా అంటాడు, తన్ను తా చూసిన మనిషి నిన్ను మరచు, నిన్ను చూసిన మనిషి తన్ను తా మరచు. ఎప్పుడైతే పరమాత్మ నిన్ను చూస్తారో మనుషులు ఎట్లా దివ్య సౌందర్య ఆకారంతో పాటు నీ దివ్య గుణాలన్నీ, నీ యొక్క అనేక సద్గుణాలు, పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి నీ విరాట్ స్వరూపము, విశ్వమంతా నిండి ఉన్న నీ యొక్క మోహన సౌందర్యము, ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఇవన్నీగా నిన్ను చూసినప్పుడు మనిషి తను మర్చిపోతాడు. ఎందుకు? ఎక్కడో ఒక చిన్న దూది రేణువంత కూడా ఉండం. పరమాత్మను గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, ప్రయత్నించినప్పుడు నిన్ను చూసిన మనిషి తన్ను తా మరచు, తన్ను చూసుకున్న మనిషి నిన్ను మరచు. ఎప్పుడైతే మన గురించి నిరంతరం మన సౌందర్యం, మన ఆహారము, మనం తిండి, మన యొక్క సౌఖ్యం, మన యొక్క అంతా నేను అనుకుంటూ ఉన్నంతకాలం భగవంతుడు అంటే ఎప్పటికీ అర్థం కాడు. 100 గుళ్ళు తిరిగిన, 100 పుణ్యక్షేత్రాలు మునిగిన, 100 జలపాతాల్లో పైన తడిసిన ముద్దైన జ్ఞానం అనేది, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎలా వస్తుంది? మునిగేస్తే రాదు. విగ్రహం దేవుడిని దర్శించుకుంటే సాకార రూపం దర్శించే మాత్రం రాదు. ఆయన యొక్క నిర్మాణం ఎట్లాంటిదో, ఆయన సకల గుణాలు ఎలాంటివో, అందులో ఒకటన్నా మనం ఆచరించాలని నీ మనసులో గట్టిగా మనం అనుకున్నప్పుడు, అప్పుడు భగవంతుడు అంటే మనకు అర్థమవుతుంది. భగవంతుడు అంటే ఏంటి, దైవ స్వరూపం అంటే ఏంటి అర్థం కావాలంటే అంత సులభమైన విషయం కాదు అంటారు యోగులు. మరి వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస కూడా అదే చెప్తారు. ఆయన రమణ మహర్షి లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎంత సామాన్యంగా జీవిస్తే అప్పుడు మీ శీల నిర్మాణం పెరుగుతూ వస్తుంది. మీరు ఏ విధంగా సర్వలంకారణలకు మోహంలో పడిపోయి సౌందర్య దేహాన్ని పెంచుకోవాలనుకొని అనేక రీతిల్లో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని అనేక మార్లు అర్థంలో చూసుకోను, లేకపోతే ఇక్కడ చూసుకోను, అందరి చేత ఎలా ఉన్నాను, బాగున్నానా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఈ చొక్కా బాగుందా, ఈ యొక్క పైన ఉన్నట్టు కోటు బాగుందా, సఫారీ డ్రెస్ బాగుందా, నా షూస్ బాగున్నాయా, నా కళ్ళద్దాల కూలింగ్ గ్లాస్ ఎంత బాగున్నాయి, ఇలా ప్రతిదీ వాళ్ళని వర్ణించుకుంటే తను తాను పొగుడుకోవడం, తన కాళ్ళకి తాను మొక్కుకోవడం లాంటిది. ఎవరిని వారు పొగుడుకుంటున్నారంటే వాళ్ళ కాళ్ళకు వాళ్ళే మొక్కుకున్నట్లు. మన కాళ్ళకి ఊరు మొక్కలు మొక్కాలి. ఎందుకు? నువ్వు గొప్పవాడైనప్పుడు, నీలో దైవత్వం ఉన్నప్పుడు, దివ్యత్వం ఉన్నప్పుడు నీ కాళ్ళకి మొక్కుతారు. లేదంటే ఎక్కడి నుంచి మొక్కుతారు? ఎవరు మొక్కరు. కనుక ఇలా గుణాన్ని తెలుసుకోండి. ఓ గుణవంతులారా, కళ్యాణమణులారా, మీరు ఎటువంటి తప్పు చెయ్యలేదు, మీరు ఏ దోషము లేదు. అది మీ అంత కేవలం మీరు భ్రమపడినంతే. ఈ భ్రమ నుంచి మీరు బయటికి రండి అని వాళ్ళ కళ్ళను తడుతూ వెళ్తే వాళ్ళలో దివ్య చైతన్యము, దివ్య జ్ఞానము వచ్చేసింది. అయినా ఈ అభిమానం మాత్రం కొద్దిగా పోలేదు. ఏదో విరహం అంత సులభంగా మనసు వంగదు కదా, మనసు అంత సులభంగా లొంగదు. కానీ పరమాత్మ వాళ్ళను స్పర్శించాడు కాబట్టి వాళ్ళలో ఆ దివ్యమైనటువంటి కొద్దిగా దివ్యజ్ఞానం వాళ్ళని సర్దుకుంటూ ఉంటుంది, అంటే సమర్థించుకుంటుంది. ఏమని? నిజమే పరమాత్మ చెప్పింది, గోవిందుడు అందరి వాడు, నా ఒక్కరికి సొంతం అనుకుంటే ఎట్లా అనేసి ఒకరిని ఒకరు మాట్లాడుకొని అలా నిలబడుకున్నారు. రథం కదిలిపోతూ ఉంది. కృష్ణుడు చెప్పిన మాటలు వాళ్ళకి చివరిసారిగా, మీరు అంటే ఓపికలు చెప్పలేదు అక్కడ, యావత్ భారతావనిలో నివసించే ప్రతి పౌరుడికి చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు భగవంతుడిని లోపల పెట్టుకొని ఉండండి, భగవంతుడిలో ఉన్నాలనుకొని మీరు నివసించండి, మీ జీవితాన్ని సర్దిద్దుకోండి. ఇంతకు మించిన ఆదర్శం ఇంకోటి లేదు. భారతదేశం కీర్తి అందుకే పెరిగింది. భారతదేశం యొక్క విజ్ఞానం ప్రపంచ దేశాలకు ఆదర్శం కాబోతుంది, ఇప్పుడిప్పుడు అవుతుంది కూడా. కనుక పరమాత్ముడు చెప్పినటువంటి ఆ చివరి మాటలు మహా అద్భుతమైనవి.
మళ్ళా ఇంకా కొన్ని చెప్తాడు. కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చెప్పుకుంటాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణ సకల గుణాభిరామ, గుణధామ, సర్వజ్ఞాన పరిపూర్ణ ప్రపూర్ణ పరమాత్మ, అద్వైత శిఖామణి, గీతాచార్య, జ్ఞాన విహానామృతంలో విహరించినటువంటి ఓ వినోదమూర్తి. జ్ఞాన వినోదాన్ని అందులో ఆయన విహరించాడు. ఆయన విహరించాడు కాబట్టి భగవద్గీత ఒక జ్ఞాన రూపమైంది, ఒక జ్ఞాన గ్రంథమైంది. సర్వత్రా జాతీయ మత కుల భేదాలు లేకుండా కూడా ఆచరించదగినటువంటి సర్వ సూక్తులు అందులో ఉన్నాయి. అందులో ఉన్నవన్నీ సూక్తులే. ప్రతి ఒక్క శ్లోకము కూడా మానవుని శోకాన్ని తొలగిస్తుంది. ఏ శ్లోకం చదివినా మన శోకం పోయేలాగానే ఉంటుంది, కానీ అది శోకం కలిగించేలాగా ఉండదు. అది భగవద్గీతలోని గొప్పదనం. గీతా సారాంశాన్ని ఒక్కసారి చదివితే, ఒక్కొక్కసారి చూసుకుంటూ వెళ్తే 18 అధ్యాయాల్లో ఆయన చెప్పిన 18 యోగాల్లో ఏ యోగమన్నా తీసుకోవచ్చు. అసలు భగవానుడు ఏం చెప్పాడు? అర్జున విషాద యోగం అని చెప్పాడు. విషాదం యోగం ఎలా అవుతుందని కొందరు అనుకుంటారు, కానీ బాధ నుంచే సుఖాలు పుట్టుకొస్తాయని చాలామంది తెలియదు. కష్టాల నుంచి ఆనందాలు వస్తాయని చాలామంది తెలియదు. కనుక జ్ఞానం బయటికి రావాలంటే ముందు మనకేం కావాలి? కష్టం కావాలి, బాధ కావాలి, అనేక రకాల సమస్యలు మనలోంచి పుట్టుకు రావాలి. వాటికి పరిష్కారం వెతుకుతూ ఉన్నప్పుడే జ్ఞానం అనేది మళ్ళీ వస్తుంది. లేకుంటే జ్ఞానం అనేది దాని జోలికి ఎవరు పోరు. పుట్టుకుతోనే వాడు కోటీశ్వరుడైతే ధనంలో మునిగి, ధనంలో తేలి, దాంట్లో ఉన్నటువంటి ధనంతోనే పొర్లించుకొని, ధనంతోనే అన్నీ వండుకొని తిని, ధనాన్ని తింటూ, ధనాన్ని మింగుతుండేవాడికి జ్ఞానం ఎందుకు? అవసరమే లేదు ధనం. ఎందుకు? శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మీదేవి మాయ. ఆమె చెప్పేస్తాడు అమ్మ లక్ష్మికి, ఎవరెవరు నా భక్తులు కారో వాళ్ళందరినీ పోయి మాయ చేసి, ఎందుకు నీ డబ్బు వాళ్ళ మీద పడేస్తాను అంటే వాళ్ళు డబ్బు మోజులో పడతారు, లెక్కించుకుంటానే ఉంటారు జీవితాంతం. ఒక వ్యక్తి సంపాదన కావాలని, ఎలాగని డబ్బు కూడబెట్టాలని చాలా బాధపడేవాడు. అయితే కష్టం చేసి సంపాదించకూడదు. ఎట్లా సంపాదించాలి? మరి ఏదో ఒక విధంగా తెలివితో సంపాదించాలి అనేది అనుకొని అక్కడక్కడ ఏదో అనేక విధాలుగా చేసి 99 బంగారు నాణ్యాలు సేకరించాడు. ఇంకా ఒక్క బంగారు నాణ్యం కావాలి. భగవంతుడు మాయ తమాషగా ఉంటుంది. ఈ ఒక్క బంగారు నాణ్యం కావాలంటే ఇప్పుడు వయసు అయిపోయింది. వయసు అంతా ఉండుకొని ఇది చేసి 99 కూడా పెట్టాడు. ఇక ఆ ఒక్కటి సంపాదించడానికి వయసు లేదు, కళ్ళు సహకరించడం లేదు, చెవులు వినబట్టడం లేదు, సరైనటువంటి నడక కూడా లేదు. ఎక్కడ సంపాదించాలి? 100 కూడా పెడితే కానీ సంతృప్తి రాదు. వ్యక్తికి సంతృప్తి రావాలి అంటే 100 కూడా పెట్టాలి. ఆ ఒకటో దానికోసం తప్పిస్తూ ఎక్కడెక్కడో ఏదేదో చేసుకుంటున్నాడు. చిన్నగా పేపర్లు ఏరుకోవడం, ప్లాస్టిక్ బాటలు ఏరుకోవడము, దాన్నే దామ్మడం, 10 పైసలు, ₹1, ₹2 అట్లా. ఎప్పటికయ్యేది ఇంకో వరహ రావాలి, బంగారు వరహ రావాలంటే. ఈ విధంగా మానవుడు జీవితాంతం దానికోసమే తిరుగుతూ ఉంటాడు, కానీ నీ కోసం తిరగడు స్వామి. లక్ష్మీదేవి ఆ విధంగా అంటుంది. నేను కానీ ఒక్కసారి అట్లా నా చూపుని చూస్తే నిన్నెవరు పట్టించుకోరు అని అంటుంది మహావిష్ణువుని. అవునా? సరే చూడు, నీ చూపు చూడు, వాళ్ళు నానా రకాలుగా మళ్ళీ అనేక జన్మాలు ఎత్తుకుంటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు నేనేం చేయలేను అని అంటాడు ఆయన. అయ్యో ఆ పని చేయొద్దండి, ఏదో నా బిడ్డలు కదా వాళ్ళు అంటుంది తల్లి. ఇలా జ్ఞానం తెలుసుకోవాలన్నప్పుడు ఆనందం రావాలి. జ్ఞానం తెలుసుకునే కొద్దీ ఆనందం ఉంటుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.